సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి చాలా సన్నిహితుడిగా పేరుపడ్డ సూర్యదేవర ప్రసన్న కుమార్కి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కీలకమైన బాధ్యతలు అప్పగించింది. సూర్యదేవర ప్రసన్న కుమార్ ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఈ పేరు. మీరు విన్నారా? మా ఇంట్లో రేడియో ఉండేది. మా నాయన ప్రొద్దున్నే ఖచ్చితంగా వార్తలు వినిపించాను. 6:45 ప్రాంతీయ వార్తలు వచ్చేటివి, తర్వాత 6:55 సంస్కృత వార్తలు, ఒకసారి రేడియో ఆన్ చేస్తే అట్లే ఉంటుండే. తర్వాత 7:05 నేషనల్ వైడ్ వార్తలు వచ్చేవి తెలుగులోనే. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:05 నేషనల్ వైడ్ వార్తలు వచ్చేటివి. మీరు విన్నారు ఎప్పుడైనా? ఆ 7:05 వార్తలు చదువుతుండేను. ఆకాశవాణి కడప కేంద్రం వార్తలు చదువుతున్నది సూర్యదేవర ప్రసన్న కుమార్. ఈ పేరు నాకు అప్పటి నుంచి విన్నా నేను. ఎస్, ఎన్వి రమణ గారికి చాలా సన్నిహితుడు. సూర్యదేవర ప్రసన్న కుమార్కి చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు అప్పగించారు. యాక్చువల్గా ఈయన కాసింత వివాదాస్పదుడుగానే ముద్రపడ్డారు. కారణం ఏంటి అంటే, ఏ నియామకమైన కోర్టు దగ్గరికి వెళ్ళాలి, ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి, అవి కొట్టేయాలి, రకరకాలుగా. ప్రసార భారతిలో తెలుగు అనువాదకుడిగా స్టార్ట్ అయినటువంటి ఈయన డెప్యుటేషన్ మీద అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి సోమనాథ్ చటర్జీ గారికి ఓఎస్డీగా చేశారు. ఇంకా అట్లా మొదలు పెట్టుకుంటూ పోతే చాలా అట్లా చేసుకుంటూ వచ్చారు. 2015లో అనుకుంటా ఢిల్లీ లెఫ్టినెంట్ అసెంబ్లీకి సెక్రటరీగా పనిచేశారు. ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ ఈయన నియామకాన్ని వద్దు, ఆయన మాతృ సంస్థకి వెళ్ళిపోమని చెప్పారు. ఈయన ఓలే, ఎందుకంటే ఆ ఢిల్లీ స్పీకర్ లేదు, ఈయనే ఉండాలన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మారిపోయారు, ఇంకొక ఆయన వచ్చారు, ఆయన కూడా ఈయన పంపించేయాలన్నారు. ఈయన పోలే. ఈ విధంగా మొండికేసారి మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకు చేరింది. హైకోర్టులో ఉండగానే ఈయన ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో రకరకాల విచిత్రమైన కథనాలు రాశారు. ప్రసార భారతి వాటి మీద సీరియస్ అయ్యారు. మళ్ళీ మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి వెనక్కి పిలిపించేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో కీలకమైన చాలా జ్యుడిషియల్లో కీలకమైనటువంటి ఎన్వి రమణ గారితో చాలా సాన్నిహిత్యం ఏర్పడడం, ప్రసార భారతిలో ఈయన జాయింట్ డైరెక్టర్గా వెళ్ళడం, తర్వాత ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన మీడియా మేనేజర్గా ఈయనే బాధ్యతలు తీసుకున్నారు. ఈయనకే అప్పగించారు మీడియా మేనేజర్గా. తర్వాత మరికొన్ని రోజుల్లో ఎన్వి రమణ గారు రిటైర్ అవుతారు అనుకున్నప్పుడు సూర్యదేవర ప్రసన్న కుమార్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా చేశారు. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా ఎన్వి రమణ గారు నియమించిన ఈ నియామకాన్ని అదే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎస్, రమణ గారి తర్వాత వచ్చినటువంటి యువి లలిత చీఫ్ జస్టిస్గా వచ్చినప్పుడు ఇలాంటి నియామకాలు ఎలా చేస్తారు? ఇక్కడ ఈ డెప్యుటేషన్ మీద చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అవన్నీ పర్మనెంట్ చేసేసే కుదురుతుందా? ఇది కరెక్ట్ కాదు, ఆయన మళ్ళీ మాతృ సంస్థకు పంపించేయండి అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించేసి ఇట్లా రకరకాలుగా. తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈయనను తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి అడ్వైజర్గానే ఏదో బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి పిలిపించి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించారు. ఇంతకుముందు ఆ పదవిలో రామాచార్యులు ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ నియమించినప్పుడు ఆయన రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. చాలా ఎక్కడే కూడా ఆయన మీద మరకలేం లేవు. చాలా నీట్గానే ఏమంటారు బాధ్యతలు నెరవేరుస్తారని చెప్పి పేరుంది. సరే, ఆయనతో రాజీనామా చేయించారు. ఇప్పుడు ఈయనకు సూర్యదేవర ప్రసన్న కుమార్. నా చిన్నప్పుడు రోజు ఇదేమండి పేరు, ఒక ఆదివారం తప్ప. ఆదివారం వచ్చేది మా ఇంట్లో రేడియో ఉంటుండే, వార్తలు ఖచ్చితంగా వినిపిస్తుండే మా నాయన చిన్నప్పటి నుంచి. మరి అది రేడియో మా ఇంట్లో ఉందో లేదో, మరి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటుండే. అట్లా ఈ పేరు నాకు అప్పటి నుంచి తెలుసు. మీరు కానీ ఎవరైనా చిన్నప్పుడు వార్తలు వినింటే ఈ పేరు వినే ఉండొచ్చు, సూర్యదేవర ప్రసన్న కుమార్ అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ అయ్యారు.